హలో అండి అందరికి. ఈవేళ సండే మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకున్నాం. ఈవేళ ఇది క్రిస్మస్ హాలిడేస్ అంతా వెళ్ళిపోతున్నాయి కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు బయటికి. అందుకని చెప్పేసి ఈవేళ ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ అయి ప్రిపేర్ చేసుకొని ట్రెక్కింగ్ వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరంగానే వెళ్తున్నాము. బనతిమరి బెట్ట, ఇది కనక్పుర సైడ్ ఉంటుంది. మాకైతే మేము హెబ్బాల్ దగ్గర ఉంటాం కదా, సో ఒక 2 hours అయితే పడుతుంది. మేము ఇంకా ఆన్ ది వే ఉన్నాము. ఇంకా టైమ్ 30 minutes చూపిస్తుంది రీచ్ అవడానికి. చూద్దాం ట్రెక్ అయితే ఎలా ఉంటుందో. కొంచెం వీడియోస్లో చూస్తుంటే అయితే కొంచెం ఈజీ టు మోడరేట్గా ఉంది ట్రెక్ అయితే. మాకు ఎంతసేపు పడుతుందో చూడాలి. ఆల్మోస్ట్ వచ్చేసాము మేము కొండ దగ్గరికి. ఒక 2 kilometers ఉన్నది అనగా కొంచెం ఇలా పల్లెటూరు నుంచి వెళ్తాం అనమాట మనం. రోడ్డు చిన్నది ఉంటుంది రోడ్డు. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి రోడ్ అయితే బాగా చిన్నగా అయిపోయింది. సింగిల్ రోడ్ ఉంది. అయితే 9 o'clock బయలుదేరాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 11:05 అయ్యింది. మొత్తం ఎత్తుక్కొని వచ్చేసరికి టైం అయింది. కొంచెం రోడ్ లాస్ట్లో అర్థం కాలేదు కదా, అంటే అది వేరే చిన్న రోడ్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వేరే దగ్గర డైరెక్షన్ చేస్తుంది అనమాట. మ్యాప్స్కి ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఏం లేదు. నేనైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ రావడమే సజెస్ట్ చేస్తాను. మేమంటే అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం. లేట్ అయింది, 11 అయిపోయింది. బట్ చాలా ఎండగా ఉంది ఇక్కడ. అవును, చూడండి మావాడు ఎంత బాగా రెడీ అయిపోయాడు. అందు హాయ్, సే హాయ్, సే హాయ్, హాయ్. ఇక్కడ పెద్ద కౌస్ ఉన్నాయని చెప్తున్నాడు మావాడు. సో స్టార్ట్ చేసాము. ఇప్పుడే మేము ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడాం అనమాట. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ బేర్స్ ఉన్నాయట నిజంగానే. సో గుంపులుగా ఉండమని చెప్తున్నారు. అండ్ ఓపెన్ ప్లేస్లోనే నడవమంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మాకైతే యూపీ బైక్స్, కర్ణాటక బైక్స్ అయితే కనిపించినాయి. సో ఎవరో ఒకరు ఉన్నారే అనుకుంటున్నాం మేము పైన. బట్ లాస్ట్ వరకు అయితే వెళ్ళొద్దని సజెస్ట్ చేస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. అంటే డార్క్ ప్లేసెస్లో కాకుండా ఓపెన్ ప్లేసెస్, వెలుగున్న ప్లేసెస్ అండ్ గుంపులుగా వెళ్ళమంటున్నారు. సో ఏంటంటే బేర్స్ తెలుసు కదా, సింగిల్గా ఉంటే అవి అటాక్ చేస్తాయి. చూడాలి. ఇలా వెళ్ళి రైట్కి వెళ్ళాలా? సో ఈ కొండ అయితే ఈ కొండ ఎక్కాలి కదా మనం. ఈ కొండ అయితే ఎక్కాలనుకుంటున్నాం. మరి ఆవిడైతే చెప్పారు ఆ పీక్ వరకు అయితే వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఆవిడ. ఇక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి, ఏవో బాగున్నాయి ఇవన్నీ. ఇగోండి ఇక్కడ ఏదో కనిపిస్తుంది చిన్న షెడ్ లాగా. ఇక్కడ దారిలో మీకు రైట్ తిరిగిన తర్వాత ఇలాగ చిక్కుడుకాయ లాంటివి ఉంటాయి ఇక్కడ, గింజల్లాగా. అవును, ఇట్స్ 11. ఇదంతా ఒక తోటలా ఉంది. ఇక్కడ 2 ways వచ్చినాయి. మళ్ళీనే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. కొండ ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ నుంచి దూరంగా భలే కనిపిస్తుంది అసలు వ్యూ అంతానే, ల్యాండ్స్కేప్. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక లేక్ అంటే పాండ్ అనుకోవాలి. ఇంకా చిన్నది ఒక పాండ్ లా ఉంది. మేబీ వర్షాలు పడి అది ఒక పాండ్ లా ఫామ్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేస్తారంట. పోల్ ఉంది అక్కడ ఒకటి. సో ఇలా లేక్ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే లెఫ్ట్ నుంచి ఒక దారి చూపిస్తుంది. చూద్దాం. కొంచెం ఈ దారి అలా ఫాలో అయ్యేసరికి కొంచెం ఎక్కడికో లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం గోల్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్. గ్రూప్స్ అయితే రావడం బెటర్ ఇక్కడికి వచ్చేటప్పుడు. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయట్లేదు, మన ప్రాణాలు కాపాడడం కోసం నడుస్తున్నావా? కాపాడుకుంటూనే
ఏంటి అంత అమ్మో బర్డ్ కాదు, ఆ కర్రతో కొడితే అది భయపడి వెళ్ళిపోతుందా? అది ఎంత ఉంటుందో ఎలా తెలుస్తుంది అనుజ? ఏది కర్ర చూపించండి, ఏ కర్ర? ఆ కర్రతో చచ్చిపోద్ది అది పేరు. మనం ఫస్ట్ థింగ్ అది దగ్గరికి వచ్చారు మనం ఉంటాం అసలు కొట్టడానికి, పరిగెట్టుకొని పారిపోవడమే. సో మేమైతే డిఫరెంట్ రూట్ వచ్చేసాం మేము. అసలు ఇది కాదు పొజిషన్, స్టార్ట్ పొజిషన్ ఈ విలేజ్ నుంచి కాదనమాట. ఈ విలేజెస్ అయితే చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, బట్ ఇదంతా కొంచెం రిస్కీలా కనిపిస్తుంది. చూసారు కదా తుప్పలు ఇవన్నీ, బేర్స్ ఉన్నాయన్నారు, ఇంకా భయం వేస్తుంది. అసలు మేము 4 మెంబర్సే ఉన్నాం కదా, అది మాతో పాటు బాబు ఉన్నాడు, మాది ఇంకా చాలా భయం వేస్తుంది. అందుకనే యాక్చువల్గా మేము ఆపోజిట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ట్రెక్. మేము ఇప్పుడే చూసాం లొకేషన్, ట్రెక్ స్టార్ట్ పొజిషన్ అని ఉంది. సో మేమైతే ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ½ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈ పొజిషన్ పెడతా, బట్ ఈ పొజిషన్ అయితే చెప్తా, మెన్షన్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఇది కాదని. కరెక్ట్ పొజిషన్ ఏదో నీకు మళ్ళీ పెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం పదండి ఎలా అవుతుందో మాకు ఈసారి ట్రెక్. ఫస్ట్ టైం ట్రెక్ ఇలా అయింది, కొంచెం ఫెయిల్ అవుతూ, హాఫ్ ఫెయిల్ హాఫ్ సక్సెస్. చూడాలి వెళ్ళగలమా లేదు. సో కిందకు వచ్చేసాం మేము మొత్తానికి. మళ్ళీ బ్యాక్ రావడానికి ఒక 15-20 మినిట్స్ పట్టినట్టుంది. కార్ మీదకి వచ్చేసాం. కార్లోకి వచ్చేసి మళ్ళీ బనంతిమేర టెంపుల్ అని ఉంటుంది అనమాట లొకేషన్. ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాము. అక్కడే ట్రెక్ స్టార్టింగ్ పాయింట్. సో మిగతా బ్లాగర్స్ కూడా చేశారు అలాగా, అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అని. బనంతిమేర టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఒక ½ అన్ అవర్ చూపిస్తుంది కార్లో డ్రైవ్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ రోడ్డు కొంచెం వర్షాకాలం అయితే చాలా కష్టము, ఎందుకంటే మొత్తం బురద అయిపోతుంది. అసలు కార్ కానీ బైక్ కానీ కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతా కొంచెం బురదగా ఉంది కదా, మట్టి రోడ్డు, రాళ్ళు ఉంటాయి. సో మాన్సూన్ సీజన్లో అయితే అవాయిడ్ చేసుకొని, సమ్మర్లో అయితే ఫుల్గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ ఎండకి చాలా కష్టం ఎక్కడం. ఓన్లీ వింటర్ సీజన్, అది కూడా మార్నింగ్ వస్తే బెటర్, అలాగే ఇలా లేట్గా కాకుండా. ఇక్కడ లాస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రోడ్ అయితే కొంచెం స్టీప్ అయితే ఉంది. ఓకే, రోడ్ అయితే కొంచెం స్టీప్ ఉంది, మా డౌన్ ఉంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. బట్ లాస్ట్ 2 కిలోమీటర్స్ ఈ లొకేషన్కి వచ్చే వరకు అయితే రోడ్ అయితే ఆఫ్ రోడ్ ఉంటుంది అంతానే. కానీ బాగానే ఉంది, ఈజీగానే మేబీ క్లియరెన్స్ ఎక్కువ లేకపోతే అవ్వదేమో కదా కింద తగ్లస్. ఫైనల్లీ వచ్చేసాం మేము ఇక్కడికి. అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర కొంచెం ప్రసాదాలు తినేసి, ప్రసాదాలు పెట్టారు, తినేసి స్టార్ట్ అయితే చేసాం. అప్పుడు టైం ఎంత అయింది? 12:40 అయింది ఇప్పుడు టైం. 12:40కి స్టార్ట్ చేసాం. ఏ వన్స్ అగైన్ సే హాయ్. ఇక్కడ ఏదో భోజనాలు పెడుతున్నారు అనమాట, ఇంకా వంటలు అవుతున్నాయి, స్టార్ట్ చేస్తున్నారు. బట్ మేబీ ఆ విలేజెస్ కనుకుంటా, మనకైతే కాదు. బాగా వంటలు వండుతున్నారు, నాన్ వెజ్ వెజ్ అన్నీ. very stressful or it's okay? It's okay, we can go around, go and come, but last stretch is little bit. ఇదైతే ప్రాపర్ ట్రెక్ లానే ఉంది, ట్రైల్ ఉంది కానీ స్టెప్స్ లాగా ఏమీ దారి అయితే నీట్గా ఏం లేదు, అంతా మట్టి మట్టి ఉంది. ప్రాపర్ షూస్ కానీ చెప్పులు కానీ బాగా గ్రిప్ ఉన్నవి వేసుకోవడం బెటర్.
ఇప్పుడే అడిగాం మేము, దారిలో ఒక లాగితే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు అయిపోయిన ట్రెక్ కింద దిగిపోయారు. మినిమం 1 hour అయితే పడుతుందట ఎక్కడానికి. వాళ్ళైతే మార్నింగే ఫినిష్ చేస్తారు. సో చల్లగా ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా మాకు. We'll go down. Mummy, Mamaji, Atta will go up and they'll come. You want to stay? We have to go along with everyone. If we leave. మా వాడు ట్రెక్స్ అయితే నార్మల్గా బాగానే ఎక్కుతాడండి. కానీ ఇదేంటంటే మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా రాంగ్ రూట్లోని. సో అక్కడైతే ఎక్కాడు కదా, అక్కడ బాగా అలసిపోయాడు అనమాట. ఇంకా వాడికి చిరాకు వచ్చిందండి. ఆఫ్టర్నూన్ కూడా కదా అయ్యింది, బాగా వేడిగా ఉంది కదా. సో అందుకనే ఎక్కనని ఏడిపిస్తున్నాడు అనమాట. సో అలా ఎత్తుకోవాల్సి వచ్చింది కొంతసేపు. ట్రెక్కింగ్ షూస్ కానీ ప్రాపర్ గ్రిప్ కానీ లేకపోతే కొంచెం కష్టమే ఎక్కడం, ఈ రాళ్లతోటి మట్టితోటి. కొంచెం కొంచెం బాగానే ఉంది రోడ్డు, కొంచెం 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 రాళ్ళు అంతా. వచ్చింది ఇక్కడ తినడానికి ఇంత పైకి. ఏమో బేర్ వస్తుందేనేమో, అరుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇలా యారోస్ పెట్టారండి ఈ వేకి. సో మన యారోస్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ట్రైల్ అయితే బాగానే ఉంది, మనం మిస్ అయిపోతామనే భయం ఏమైతే ఉండదు. మంచి ట్రైల్ అయితే ఉంది. ఎంత బాగుందోనే ఇక్కడ. ట్రైల్ అయితే ఇంకా అలాగే బాగానే ఉంది ఇంకానే. ఇప్పుడే మేము ఒకళ్ళని అడిగాము వెళ్తుంటే, వాళ్ళు అన్నారు ఇంకా 1 hour పడుతుందట. అండ్ ఒక 15 minutes వరకు ఇలా దారి బాగానే ఉంటుంది, దాని తర్వాత రాళ్ళు ఉంటాయి, క్లైంబ్ చేయాలి అంటున్నారు. సో చూడాలి. మా నందు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎవరిని వెతకడానికి వెళ్తున్నాను నందు? ఓ మామాజీ దొరికేశారు. ఎక్కడికి వెళ్ళిపోయావు మామాజీ? మామని వదిలేసి. ఓ నందు ఈస్ గోయింగ్ క్లోజర్ టు మామాజీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం చల్లగా ఉంది, నీడొచ్చింది ఇప్పుడు. అదిగోండి ఇక్కడ కూడా ఒక యారో ఉంది. యారోస్ బాగానే. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో అక్కడికి దారి అని చెప్పి ఉంది ఇక్కడ. అమ్మా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? రాక్స్ అనుకుంటా, ఇక్కడ నుంచి స్టెప్స్ లాగా. అమ్మా That's why they should be little further. Scared of snakes. That's why they should be little further. Crawl inside. ఇక్కడ యారో ఉంది మళ్ళీ. ఓకే, రైట్ సైడ్ ఉండండి, లెఫ్ట్ అంతా క్లిఫ్ ఉంది. నంది ఈకో వస్తుంది చెయ్యి ఇప్పుడు. ఇక్కడైతే కొంచెం రాక్ సర్ఫేస్ లా కనిపించింది. ఇక్కడ మేము కూర్చొని తినేస్తున్నాం. ఒక పులావ్ తెచ్చుకున్నాం. సో ఫస్ట్ అయితే పులావ్ స్టార్ట్ చేసాం మేము తినడానికి, మష్రూమ్ పులావ్. లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, ట్రెక్ స్టార్ట్ చేసేస్తున్నాం.
ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఓన్లీ 10 minutes ఏనంట. చూద్దాం ఎలా ఉందో, అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో. అదిగోండి ఇక్కడ యారో కూడా రాసి పెట్టారు ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఓకే, ఇక్కడ నుంచి 2 దారులు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ యారో ఉంది, ఇక్కడ యారో లేదు. సో నాకు తెలిసి ఇదే అనుకుంటా, యారోస్ ఫాలో అయిపోవడం. చూడండి ఇక్కడ కూడా ట్రైల్ ఉంది, బట్ వెళ్ళొద్దు. యారో ఎటు చూపిస్తుందో అటే వెళ్ళాలి. ఓ అటు వెళ్తే వ్యూ ఉంటుందేమో, అటు సైడ్ వెళ్తే. యారో ఉంది ఇక్కడ కూడా. బా సిటీ వ్యూ. ఇది కొంచెం హరిహర బెట్టకి రామ్నగర్కి కొంచెం మిక్స్డ్గా ఉంది ట్రెక్. నేను ఆ 2 ట్రెక్స్ కూడా నేను వీడియో చేసి పెట్టాను చూడండి తప్పకుండా. 2 నా షార్ట్స్లో ఉంటాయి. హరిహర బెట్ట వీడియోస్లో ఉంటుంది, రామనగర షార్ట్స్లో ఉంటుంది. లేక్ కనిపించింది కదా మనకి వస్తుంటే, అది లేక్. ఎంత బాగుందో అసలు వ్యూ. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా క్లిఫే ఉంది, కింద జారామంటే అంతే, ఇంక కిందకి వెళ్ళిపోవడం డైరెక్ట్. మనం ఈ కూడా చూసింది అటువైపు నుంచి అయితే. ఇదే ఆంజనేయ స్వామి గుడి, బాగుంది. బట్ ఇక్కడ కూర్చొని తినొచ్చు మనం. ఓకే నైస్. ఈ ప్లేస్ దగ్గర ఏమి చిరాకు లిటర్ చేయకుండా నీట్గా మన బాక్సులు తీసుకొని తినచ్చు. ఈ ఆంజనేయ స్వామి గుడి నుంచి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ రాయి కొంచెం దాటాలి. ఓ ఇక్కడ వాటర్ ఉందా? ఓ నో, వద్దు వద్దు వద్దు. ఈ రాయి మీద నడవాలి. వీడియో ఏ దిగ్గల మీద అంతానే కూర్చొని దిగాలి. ఏ కాదు అందుతోటి దిగుతానేమ్మా. అమ్మో పాక్కుంటే ఎక్కామండి మేమైతే. బట్ యాక్చువల్గా మంచి షూస్ వేసుకోవాలి, అసలు నిజంగా ట్రెక్కింగ్ షూస్ అయితే వేసుకోవాలి. మావి ట్రెక్కింగ్ చెప్పులే షూస్ అండ్ మాకు గ్రిప్ ఉన్నాయి, కానీ కొంచెం మాకు ఏదో టెన్షన్తో మేము పాక్కునేక అలా. మా అన్నయ్యని మా ఆయన అయితే బాగానే ఎక్కేస్తున్నారు. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. రెడీ? చూడడానికి బాగానే ఉంది వీడియోలో, కానీ చాలా కష్టం ఇది ఎక్కడం. అంటే ఎక్కడం ఈజీ, దిగడమే భయం వేస్తుంది. చూడండి రాక్, ఇలా రాక్ ఎక్కాలి, మొత్తం రాయి యాక్చువల్గా అది. నందు, నందు హాయ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, నేను ఇక్కడ లేక్ ఉంది కదా, ఇందాక మేము వెళ్ళింది ఆ లేక్కే. మేము రాంగ్ డైరెక్షన్ వచ్చాం కదా, ఆ విలేజ్ నుంచి ఇక్కడ విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ నుంచి ఇలా ఇలా దారి వచ్చి ఇలా లోపలికి వచ్చేసాం ఈ కొండల మధ్యలోకి. ఈ కొండ మధ్యలోకి ఎక్కడి నుంచో వచ్చాం మేము మొత్తానికి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము అంతా తిరిగి వచ్చి వేరే ఎంట్రన్స్కి వచ్చి అప్పుడు ఈ కొండ ఎక్కాం మేము. కానీ చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇక్కడ ఎండగా ఉంది, బట్ గాలి అయితే బాగా వేస్తుంది ఇక్కడ.
ఇంకా ఇక్కడ ఎలా పైకి కూడా వెళ్ళొచ్చు. Yes, yes, we'll go. చూడాలి మరి, మా అన్నయ్య వెళ్ళాడు చూడడానికి ఏమున్నాయో అక్కడ. చూద్దాం, ఒకవేళ బాగుంటే వెళ్దాం. కానీ ఇలా ఎక్కాలండి మొత్తం మౌంటైన్. మంచి ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే రండి, లేకపోతే అసలు రావద్దు. ఇంకా పైకి వచ్చాము మేము, కింద నుంచి పైకి కొంచెం కష్టపడైతే వచ్చాము. ప్రాపర్ గ్రిప్ ఉన్న షూస్ అయితే పిల్లలు బాగానే దిగిపోతున్నారు, బాగానే ఎక్కిసే దిగిపోతున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ వరకు ఎక్కారు. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట స్టాపింగ్కి. ఫస్ట్ పాయింట్ అక్కడ ఆగిపోవచ్చు. ఇంకా మనం ఎగ్గలం అంటే అక్కడ నుంచి ఒక పిల్లలు ఉన్నారు కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి ఎగ్గలితే రావచ్చు ఇక్కడికి. కానీ ఇక్కడ సేమ్ వ్యూ ఉంది, పెద్ద ఏం లేదు. ఇంకా పైకి ఎక్కామండి మేము, ఇలా పైకి ఎక్కి. అమ్మో, ఇదంతా ప్లెయిన్ ల్యాండ్ ఉంది, కానీ ఎక్కడం అయితే కొంచెం కష్టమే. రాళ్ళ మీద నుంచి ఎక్కాం. ఎక్కడ చూస్తే అంత కొండలే కనిపిస్తున్నాయి దూరం నుంచి. ఇదంతా రాళ్ళు ఉన్నాయి, నేను అంతా ప్లెయిన్ వచ్చింది ఇక్కడ అంతా కొండ ఎక్కిన తర్వాత. ఫైనల్లీ దిగిపోయాము, స్టార్ట్ అయిపోయాం మళ్ళీ కార్లోనే. ఎక్కడానికి అయితే మనం హార్డ్లీ 45 minutes పడుతుంది ఫుల్ టాప్కి వెళ్ళడానికి. ఫస్ట్ స్టాప్ 3 stops వేసుకోవచ్చు, ఒక స్టాప్ అయితే పర్లేదు. సెకండ్ టాప్ కూడా ఓకే, ఫస్ట్ టాప్ ఎక్కిన వాళ్ళు సెకండ్ టాప్ ఎక్కలేదు. కానీ దాని తర్వాత కూడా కొంచెం రాక్స్ ఎక్కువ ఉన్నాయి. సో 3 tops అయితే చెప్పొచ్చు. సో టోటల్గా 3 tops ఎక్కాలంటే 40-50 minutes పట్టచ్చు మ్యాక్స్, 50 minutes to 1 hour. పిల్లలు లేకపోతే, పిల్లలతో అయితే 1 hour అలా పడుతుంది. సెకండ్ టాప్ వరకు ఎక్కొచ్చు పిల్లలతోటి. థర్డ్ టాప్ అయితే మేమైతే ఎక్కలేదు, సజెస్ట్ చేయలేదు, మేము ఒక్కళ్ళమే వెళ్ళాము థర్డ్ టాప్కి. సో ఫస్ట్ టాప్కి అయితే హార్డ్లీ 30-40 minutes వెళ్ళిపోవచ్చు అండి. అండ్ దిగడం అయితే మేము టోటల్గా థర్డ్ టాప్ నుంచి మాకు జస్ట్ 35-40 minutes పట్టింది అంతే. ఈ దిగడం చాలా ఈజీ, నిజంగా భయం వేసింది దిగడానికి, బట్ ఎక్కడం కన్నా దిగడమే చాలా ఈజీ అనిపించింది. లంచ్కి మేము ఒక 30-35 minutes ఆగాము, అది తీసేస్తే ఎక్కడానికి మాకు ఒక 45 minutes to 1 hour అలా పట్టింది. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే, పెద్ద పిల్లలు అయితే ఎక్కేయచ్చేమో, కొంచెం మంచి షూస్ మంచి చెప్పులు ఉంటే. చిన్న పిల్లలు అయితే ఎత్తుకొని అయితే కష్టం, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా ఎత్తుకొని, వాళ్ళే ఎక్కాలి. బట్ వాళ్ళకి మంచి షూస్ కానీ చెప్పులు కానీ వేసి తీసుకుని రండి. సో అది బనంతిమారి బెట్ట. అండ్ ద స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే బనంతిమారి టెంపుల్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్. మీరు గూగుల్ మ్యాప్స్లో పెడితే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది. కొంచెం లాస్ట్ 2 kilometers రోడ్ బాగాలేదు అంతే తప్ప, మిగతాదంతా బాగుంది. కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. పార్కింగ్ ఫ్రీయే, ఎంట్రీ కూడా ఏమీ లేదు కొండకి. అండ్ మాకు ఎక్కేమో అంతే మలుపు అనిపించలేదు మధ్యాహ్నం కూడా. సో మార్నింగ్ రావడం అయితే బెటర్. అండ్ సమ్మర్లో అయితే అసలు రావద్దు, చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ ఇదంతానే. సో యా, బాగుంది. మాకు ఓన్లీ మంకీసే కనిపించినాయి, అది లక్కీగా లాస్ట్లో దిగినప్పుడు కనిపించినాయి. కానీ ఎక్కినప్పుడు మేము అసలు ఫుడ్ తినప్పుడు ఎక్కడ మంకీస్ లేవు అసలు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి నా సజెస్టెడ్ వీడియోస్ అనమాట, టాప్ రేటెడ్. చూసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.